ఈ మిగతా వాళ్ళ కథ తేలాలి. ఉమ్, వీళ్ళందరూ ఏంటి, జనాలు కనుక వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి వచ్చేస్తే హ్యాపీగా కూర్చుంటారు, ఉమ్, పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. ఉమ్, అప్పుడు ఇక తిరుగుండదు. అవును. ఉమ్, ముందు ఆ ఊరు తొందరగా అమరావతి బాగుపడాలంటే నెలలో ఇస్తారా, 2 నెలల్లో ఇస్తారా, 3 నెలల్లో ఇస్తారా, వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేయండి. ఉమ్, అక్కడి నుంచి డెవలప్మెంట్ నేను చెప్తున్నాను కదా, 5 ఏళ్ళు తిరిగేటప్పటికి ఓ మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది. అది ఉమ్, ఉమ్, ఓ అవును. మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బెజవాడ గుంటూరుని యాడ్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారనుకోండి, ఉమ్, ఇక దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఉమ్, పరుగులు పెడుతుంది. ఉమ్. ఉపాధి కల్పించే రాజధాని నిజంగా అమరావతి రాజధాని పూర్తి అయితే పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో వలసలు తగ్గుతాయా? నిజంగా నిన్న బాబు గారు చెప్పినట్టు ఆ స్థాయి ఉపాధి లభిస్తుందా? చూడాలి. అది ఇప్పుడు అవన్నీ ఆచరణలోకి రావాలి. ఇప్పుడు ఉమ్, వాస్తవంగా ఒక రకం ఉపాధి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఫ్లాట్లన్నీ ఇచ్చారనుకోండి వాళ్ళకి, ఉమ్, అండర్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేస్తే బిల్డింగ్లు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, ఉమ్, హోటళ్ళు వస్తాయి, ఉమ్, రెస్టారెంట్లు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఉమ్, సూపర్ మార్కెట్లు వస్తాయి. అవును. ఇవన్నీ వచ్చినప్పుడు దాంట్లో పనిచేయడానికి మనుషులు కావాలి కదా, అవును. వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, మరి ఉమ్, అప్పుడు ఉపాధి అవకాశాలే కదా. కాకపోతే అసలు లాజిక్ అక్కడే ఉంది, వాళ్ళు ఉండడానికి ప్లేస్లు ఇవ్వాలి అక్కడ. ఉమ్, ఇప్పుడు అక్కడ ఏంటి, ఆ 55,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అవును. ఎవడన్నా రావాలంటే ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఉమ్, ఓ లేబర్ అక్కడ ఉండాలి. అవును. ఎక్కడ ఉండాలి, ఈ చుట్టూ ఉన్న ఊళ్ళల్లోనే ఉండాలి, ఉమ్, ఆ 29 గ్రామాల్లో ఉన్న ఊళ్ళల్లోనే ఉండాలి ఉమ్, కదా. అవును. ఆ ఊళ్ళల్లో ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, ఉమ్, అద్దె 15,000 25,000 కావాలంటే ఉమ్, అడిగి 15,000 25,000 జీతం ఇచ్చి, ఉమ్, ఇప్పుడు ఒక షాపులో ఎంత ఇస్తావు నువ్వు, అవును. ఉమ్, 10,000 ఇస్తావు అంతే. ఉమ్, మ్యాక్సిమం. అంతే అండి. అవును. ఒక